హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ప్రెజెంట్ అయితే రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్లో అయితే ఉన్నాము. మన ఆంధ్రపల్లి వెలుగు బస్ సిరీస్లో ఈరోజు మనం రాజమండ్రి నుంచి కోటిపల్లి వరకు అయితే జర్నీ చేయబోతున్నాము. వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ లైక్ అయితే చేసేయండి, వీడియో నచ్చితే కామెంట్ అయితే చేసేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా బస్ అయితే ఎక్కేద్దాం. ఇప్పుడు టైం అయితే 2 అయింది. 2కి రాజమండ్రి కోటిపల్లి బస్ అయితే స్టార్ట్ అయింది. ప్రతి 1 అవర్కి ఒక బస్ అయితే ఉంటుంది రాజమండ్రి నుంచి కోటిపల్లి వెళ్ళే బస్సెస్. ఇక్కడ ఆగే బస్సెస్ అన్ని నాన్ స్టాప్. విశాఖపట్నం సైడ్ వెళ్ళే బస్సెస్ ఉంటాయి ఎక్కువ. మనం ఇప్పుడు ఈస్ట్ గోదావరి నుంచి కోనసీమ అయితే వెళ్తున్నాము. జర్నీ మొత్తం 51 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. గూగుల్ తెరి చెప్పింది. టికెట్ తీసుకున్న తర్వాత తెలుస్తుంది ఎంత డిస్టెన్స్ మరి. రాజమండ్రి నుంచి కోటిపల్లి మొత్తం 64 కిలోమీటర్స్ అంట. 64 కిలోమీటర్స్కి 75 రూపీస్ అయితే ఛార్జ్ అయితే చేశారు. రాజమండ్రిలో ప్లాట్ఫామ్ నెంబర్ 12 మీద కోటిపల్లి వెళ్ళి బస్సులు అయితే ఆగుతాయి. ఈ జర్నీ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే రాజమండ్రి నుంచి ద్రాక్షారామం వెళ్ళాలో తెలుసుకోవచ్చు. కోటిపల్లి బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము. కోటిపల్లి బస్ స్టాండ్ అంటే రాజమండ్రిలో కోటిపల్లి బస్ స్టాండ్కి అయితే వచ్చాం. మనం వెళ్ళి రూట్ చూసుకుంటే రామచంద్రపురం, మండపేట, ద్రాక్షారామం, కోటిపల్లి. మనమైతే రాజమండ్రి రైల్వే స్టేషన్ పక్కనే ఉన్నాం. పక్కనే ఉంది రైల్వే ట్రాక్, అటు సైడ్ ఉంది రైల్వే ట్రాక్. మనం పక్క నుంచి అయితే వెళ్తాం. కొంచెం ముందుకు పోతే రాజమండ్రి రైల్వే స్టేషన్ కూడా కనపడుతుంది మనకి. రాజమండ్రి రైల్వే స్టేషన్ మనం వెస్ట్ గోదావరి సైడ్ అండ్ కోనసీమ సైడ్ వెళ్ళే బస్సెస్ అన్నీ మన రాజమండ్రి రైల్వే స్టేషన్ పక్క నుంచి అయితే వెళ్తాయి. వచ్చే బస్సెస్ కూడా పక్క నుంచి అయితే వస్తాయి. భీమవరం సైడు ఇట్లా చాలా సైడ్లు వెళ్ళే బస్సెస్ అన్నీ ఇటు సైడ్ నుంచి వెళ్తాయి. మనం ఇప్పుడున్న రోడ్ అయితే స్టేట్ హైవే 17. మనం ఈ జర్నీలో చాలా రకరకాల రోడ్లు ట్రావెల్ అవుతా కోటిపల్లి వరకు అయితే వెళ్తాం. ధవళేశ్వరం బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చాము. రోడ్కి ఆపోజిట్ సైడ్లో ఉంటుంది ధవళేశ్వరం బ్రిడ్జ్. మనమైతే బ్రిడ్జ్ సైడ్ అయితే వెళ్ళాము. ఆ బ్రిడ్జ్ నుంచి వెళ్తే మనం కోనసీమలోకి అండ్ వెస్ట్ గోదావరిలో కూడా వెళ్ళిపోతాము. చేపల మార్కెట్ జరుగుతుంది రోడ్డు పక్కన. వెదర్ ఎట్లా ఉందంటే ఇప్పుడు లైట్గా ఎండ కాస్తుంది కదా, మళ్ళీ సడన్గా మొత్తం డల్ అయిపోతుంది. చాలా వేరియేషన్స్ అయితే ఉన్నాయి ఇందులో. రామగిరి దాటిన తర్వాత మొత్తం అన్ని నర్సరీలు అయితే స్టార్ట్ అయ్యాయి. ఆల్రెడీ ఈ రోడ్లో జర్నీ చేసామో మీకు చూపించాను. అప్పుడు వెదర్ వేరేగా ఉండడం వల్ల క్లారిటీగా కనిపించకపోవచ్చు. ఇప్పుడు చూడండి ఎంత అందంగా కనబడతాయో. అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ. ఈ రోడ్డు పెట్టుకుని మనం స్ట్రైట్ వెళ్ళిపోయామంటే రావులపాలెం వెళ్ళిపోతాం. కోనసీమలోకే పోతాం. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి కటింగ్ తీసుకుని లోపలికి వెళ్ళినా కోనసీమలోకి వెళ్తాము. ఇట్లా స్ట్రైట్గా పోయినా కోనసీమలోకి అయితే వెళ్తాం. ఈ జర్నీలో చాలా వింతలు విశేషాలు అయితే చాలా ఉన్నాయి. కడియం మండలం, కడియం ఊరు, తూర్పుగోదావరి జిల్లాలో అయితే ఉన్నాం. బస్సుల సిచ్యువేషన్ అయితే ఇది. రాజమండ్రి బస్ స్టాండ్లో ఫుల్ ఖాళీగా ఉంది బస్సు. కడియం రైల్వే స్టేషన్ మ్యాక్సిమం ఇక్కడ ప్యాసింజర్ ట్రైన్స్ తప్ప ఏమి ఆగు. రాజమండ్రి స్టేషన్లో ఖాళీ లేకపోతే కొన్ని ట్రైన్స్ కడియంలో ఆపుతాడు. బస్ అయితే మా వాడు కొడుతున్నాడు, మామూలుగా కొట్టట్లేదు. 50-60 మధ్యలో అయితే వెళ్తుంది బస్సు. జేగురుపాడు ఈ ఊరే పాడు. కొన్ని చూపు మేర మొత్తం అంతా గ్రీన్ కార్పెట్ పరిచినట్టు అయితే ఉంది. ఇప్పుడు పంటలు పండే సీజన్ కాబట్టి ఇట్లా ఉంది. పంటలు లేని టైంలో వస్తే మొత్తం అంతా వెరైటీగా ఉంటుంది. రోడ్డు చూసారా, మొత్తం మట్టి మట్టి. పక్కనే రైల్వే ట్రాక్ పక్కనే రోడ్డు. ద్వారపూడి వరకు మనకి రైల్వే ట్రాక్ మనతోనే ఉంటుంది. ద్వారపూడి తర్వాత ఒక డైవర్షన్ తీసుకొని మనం అయితే లోపలికి అయితే వెళ్ళిపోతాం. రోడ్డుకి ప్యాచ్ వర్క్ అయితే జరుగుతుంది. ద్వారపూడి అయితే వచ్చేసాము. ద్వారపూడి అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది కానీ మనం టెంపుల్ దాకా వెళ్ళాం. ఇక్కడ డైవర్షన్ తీసుకున్నాం కదా, ఇట్లా వెళ్ళిపోతాము. స్ట్రైట్ వెళ్తే టెంపుల్ ఉంటుంది. కాకినాడ వెళ్ళే రూట్ అది. ఏదో ఒక ఊరైతే వచ్చింది. బోర్డు అయితే ఏం కనిపించలేదు.
ఇప్పన్నపాడు అంట ఈ ఊరు. ఇప్పన్నపాడు తర్వాత తాపేశ్వరం కాజా ఫేమస్. ఇక్కడ ఇక్కడ కొన్ని ఇక్కడ కొన్ని షాపుల మీద అయితే అడ్వర్టైజ్మెంట్కి పెద్ద పెద్ద కాజాలు అయితే ఉంటాయి. హౌసెస్ చూసారు అట్లా ఉన్నాయో, చాలా బాగున్నాయి. ఇక్కడికక్కడ ఇలాంటి కెనాల్స్ అయితే చాలా ఉన్నాయి. ఇవన్నీ మ్యాక్సిమం గోదావరికి సంబంధించిన కెనాల్స్. ఎప్పటియో బిల్డింగులు, పురాతన కాలం బిల్డింగుల్లో ఉన్నాయి. మండపేట వచ్చాం కానీ మండపేట ఊర్లోకి అయితే పోలేదు. మండపేట ఊర్లో ఏదో కార్యక్రమం జరుగుతుందంట. సో ఊర్లోకి వెళ్ళి రోడ్స్ అన్ని క్లోజ్ అయితే చేశారు, కర్రలు అయితే అడ్డగా కట్టేశారు. మండపేట ఊరు బయట నుంచి అయితే వెళ్ళిపోతున్నాం మనం. నలభీమా రెస్టారెంట్ అంట. ఈ రోడ్లో చాలా వరకు ఇటుకల బట్టీలే, ఎక్కడికక్కడ ఇటుక బట్టీలు అయితే ఉన్నాయి. ఈ రోడ్డు మీద చెట్లు ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే చాలా చల్లగా ఉంది. ఏదో ఏసీలో వెళ్తున్న ఫీల్ అయితే కలుగుతుంది. మాచవరం అంట ఇప్పుడు వచ్చే ఊరు. ఇట్లా పోవాలంది మాచవరం ఇదంతా. ఈ ఊరు పాసార్ల పొడి. అటు చూసారా 2 కాలువలు అయితే వెళ్తున్నాయి. అటు సైడ్ ఒక కాలువ, ఇటు సైడ్ ఒక కాలువ. మనమైతే రామచంద్రాపురం అయితే వచ్చేసాము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా రామచంద్రాపురం, కోనసీమలోకి అయితే వస్తుంది అన్నమాట రామచంద్రాపురం. మనం ఇప్పుడు రామచంద్రాపురం ఆర్టీసీ కాంప్లెక్స్లోకి అయితే వెళ్తాము. ఇప్పుడు ఇట్స్ లేడీస్ ఎలా ఉన్నారంటే రాజమండ్రి బస్ స్టాండ్లో బస్ బయటకు వచ్చేసినప్పుడు పరిగెట్టుకొచ్చిన ఎక్కారు. అక్కడ నుంచి ఒక 200 మీటర్స్ తర్వాత మరి దిగిపోయారు. చాలామంది 1 కిలోమీటర్ డిస్టెన్స్ కూడా లేకుండా బస్సులు అయితే ఎక్కుతున్నారు. ద్రాక్షారామం 7 కిలోమీటర్స్, యానం 25 కిలోమీటర్స్, కొత్తూరు 2 కిలోమీటర్స్, మత్స్య మళ్ళీ 2 కిలోమీటర్స్ అంట. పార్సల్ ఆఫీస్ రామచంద్రపురం బస్ స్టాండ్. ఫుల్ క్రౌడ్ ఉంది. మరి ఏ బస్ కోసమో కానీ ఫుల్ ఉన్నారు. రామచంద్రపురంలో బస్ అంతా ఖాళీ అయిపోయింది. వచ్చాము, 1 నిమిషం ఆగాము, దింపాము, వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు ద్రాక్షారామం వరకు వెళ్తున్న రోడ్ అయితే స్టేట్ హైవే 206. ఈ ఊరు తాళ్ళపల్లెం. పక్కన ఒక రైల్వే ట్రాక్ ఉంది. కోటిపల్లి రైల్వే లైన్. కాకినాడ నుంచి కోటిపల్లికి రైల్వే లైన్ అయితే ఉండేది ఒకప్పుడు. అయితే ట్రాక్ ఇప్పుడు దాటాం కదా. ఇప్పుడైతే ట్రాక్ లేదు, ఏమీ లేదు. ట్రైన్ అయితే తిరిగేది కాదు, రైల్ బస్ ఒక్క బోగి టైప్ ఉండేది తిరిగేది. ద్రాక్షారామం అయితే వచ్చేసాము. ద్రాక్షారామం శివుని ఆలయము. ద్రాక్షారామం టెంపుల్ ఇది.
అమ్మవారి శక్తిపీఠం కూడా ఉంటుంది ఆలయంలో. ఇది ఆలయం కోనేరుది. ద్రాక్షారామం ఆర్టీసీ కాంప్లెక్స్. జనం అయితే రెడీగా ఉన్నారు. మ్యాక్సిమం మత్స్యకారులు అయితే ఉంటారు కోటిపల్లి వెళ్ళి వాళ్ళు, ఎందుకంటే అక్కడ ఫిషర్మెన్ విలేజెస్ ఎక్కువ. అక్కడ నుంచి చేపలు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతూ ఉంటారు వీళ్ళు. వెంకటాయపాలెం అంటే ఊరు. రోడ్డుకి ఆపోజిట్ సైడ్ ఉంది ఊరంతా. ఇంకా ఇక్కడ పంట అయితే వేయలేదు. సెకండ్ పంట రెడీ చేసి పెట్టారు కానీ పంట అయితే వేయలేదు. మొత్తం అంతా ఖాళీగా ఉంది. ఇటు సైడ్ కొబ్బరి చెట్లు ఫార్మేషన్ ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ ఉండే రోడ్డుకి పక్కనే ఇటు సైడ్ అటు సైడ్ మొత్తం కొబ్బరి చెట్లు ఉంటాయి. ఈ రోడ్డు ముందు గోవాలో ఒక ప్లేస్ ఉంటుంది. చాలామంది ఫొటోస్ తీసుకొని పెడతారు కదా, ఆ ప్లేస్ కూడా ఎందుకు బంద్ చేయదు, అంత బాగుంటుంది అన్నమాట ఈ రోడ్డు. ఈ చెరువులు మొత్తం రొయ్యల చెరువులు ఉన్నాయి లైన్గా, వెస్ట్ గోదావరిలో ఉన్నట్టు. చెరువుల గొట్టం మీద ఏమో కొబ్బరి చెట్లు. ఇటు సైడ్ అయితే పంట వేసారు. ఇటు సైడ్ పంట వేయడం వల్ల మొత్తం చూడండి ఎంత బాగుందో, గ్రీన్ కలర్లో కనబడుతుంది. అది ఒక 1 month తర్వాత వస్తే ఇంకా బాగుంటుంది. ఇక్కడ మనం వెళ్ళి ప్లేస్తో ఇంకెండ్ మాట. దాని తర్వాత మనం ముందుకు వెళ్ళడానికి అయితే ఆప్షన్ అయితే ఉండదు. కోటిపల్లితో లాస్ట్. ఇప్పుడున్న రోడ్డు స్టేట్ హైవే 14. మనం ఉన్న రోడ్డు చాలా స్టేట్ హైవేలు అయితే దాటాము. ఈ జర్నీలో నేషనల్ హైవేలు ఏమి టచ్ చేయలేదు, అన్ని స్టేట్ హైవేలే. గంగవరం అంట ఈ ఊరు. ఇటు కూడా మొత్తం కొబ్బరి, లోపల కొబ్బరి మొత్తం. కోటిపల్లికి ఒక 3 kilometers అయితే ఉందంట. అటు సైడు రైల్వే ట్రాక్ కూడా ఉంది మనకి. ఇందాక చెప్పాను కదా కోటిపల్లికి రైల్వే లైన్ కూడా ఉండేదని చెప్పి, ఆ లైనే ఉంది. కనబడుతున్నాయి కొబ్బరి చెట్లు స్ట్రైట్గా. ఇంకొకటే లైను, రోడ్డు మీద ఒకటి, పొలం గట్టు మీద ఒకటి, రోడ్డు మీద ఒకటి, పొలం గట్టు మీద ఒకటి. కన్నవరం మండలం కోటిపల్లి అంట. వీళ్ళ హౌసెస్ చూసారు ఎట్లా ఉన్నాయో, మొత్తం రోడ్డుకి టౌన్లో ఉన్నాయి వీళ్ళు ఇల్లులన్నీ. వీళ్ళ ఇంట్లో దగ్గర కూడా ఫిషింగ్ వలలు అండ్ ఫిషింగ్ స్టోర్ చేసుకునే బాక్సులు ఇవే ఉన్నాయి ఎక్కువ. అంటే ఇక్కడ పక్కన గోదావరి కదా, గోదావరి మీద డిపెండ్ అయ్యి బతుకుతుంటారు ఇక్కడ ఉన్న జనం అందరూ. అని వీళ్ళకి ఏమైనా అవసరం వచ్చిందంటే మ్యాక్సిమం ద్రాక్షారామం అయితే వెళ్ళిపోవాలి. ఇంకా ఎక్కువ ఉన్న అవసరం అయితే రామచంద్రపురం వెళ్ళిపోవాలి. ఫైనల్గా అయితే కోటిపల్లి అయితే వచ్చేసాము. జర్నీ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. చాలా బాగుంది జర్నీ అయితే. ఇది ఫ్రెండ్స్ ఈ వ్లాగు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.